జై జనసేన జై జనసేన. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వేదాంత్ టీవీని సంప్రదించండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లంలు ఏమున్నారా నాయనా అని ఒక మినిస్టర్ను, ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీనో, ఒక జెడ్పీటీసీనో, ఒక ఎంపీపీనో, ఒక ఎమ్మెల్సీనో, కౌన్సిలర్ను, ఒక సర్పంచ్ మెంబర్ను, ఒక వార్డు మెంబర్ను, లేకపోతే వాడు పెట్టుకున్న వాలంటీర్ అని పిలిచి ఏమిరా కథ జరుగుతున్నది రాష్ట్రం అంటే ఒక్కడు ఒక 10 నిమిషాల్లో మేము ఇది చేస్తున్నావురా అని చెప్పడానికి శాతనయ్య కొడుకులు వీళ్ళు కాదు. ఒక్కడి దగ్గర అప్పుడు ఎంత నిజైతే కూడా ఒక్కడు కాకపోతే ఒక్కడని ఎప్పుడో గురువు దగ్గరనే లేనిది శిష్యుల దగ్గర ఏముంటది? వాళ్ళ దగ్గర మాట్లాడలేదు, వీళ్ళ దగ్గర ఒక్కడికి అందరు గుట్కాలు తినేటోళ్ళు, పొద్దున్న లేస్తే మొదలు పెడతారు జరదలు వేసేటోళ్ళు, 3 పెళ్లిళ్ళు ఈ మధ్యలో 4 కాదు. అసలు మీ ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా సమస్య ఉన్నదిరా అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్న సమస్య తప్ప ఇంకోటి లేదు. ఎవరికి అయిపోయిందో నొప్పి, మరి ఎవరి చెల్లెల్ని ఎవడిచ్చిందో పంపించిందో తెలియదు. జెండాలను జట కట్టడమే మీ ఎజెండా మంచిగా కుదిరింది భయ్యా, కుదిరింది బాగా కుదిరింది. మరి వాళ్ళ ఎజెండా ఏమది? వాళ్ళ ఎజెండా మొడ్డ అయింది. ఇంకేం ఎజెండా? ఎజెండాలు ఏం లేవు. ఇక జెండాలు తీసుకపోయి ఇంట్లో దాచి పెట్టుకుని జెండాలు లేవు. నెక్స్ట్ ఎలక్షన్ అవే వాళ్ళ జెండాలు ఊపుకోవాలి. ఎలక్షన్ పైసలు కూడా ఉండవు. వాళ్ళ అందరూ కూడా దగ్గర ఉన్నాయి భయ్యో. కొడక ఉన్నాయి, తక్కువ డబ్బులు ఉన్నాయి. తక్కువ డబ్బులు ఉంటేనే పోయిండు జైలుకి. మస్తు స్కామ్ చేసి చంద్రబాబు గారిని జైలుకి పంపించినప్పుడు సరళింతో స్నానం చేయించినాడు. వాడా వాడికంత సీన్ లేదు. సరళింతో చంద్రబాబు దగ్గరికి వాడు చేసేంత కాదు. ఏదో రూల్స్ ప్రకారం లోపల వేయాలంటే లోపల వేసిరు అంతే. ఉన్న రోజులు వచ్చి ఇన్ని రోజుల నుంచి అది ఇప్పుడు నెలకు 2 నెలలకు దోషులు పోతారు కదా హాజరవ్వనికి. హాజరవ్వనికి పోవంటే నాకు సీఎం పదవిలో చాలా బిజీ ఉన్నా, నేను పోలేనని ఏమైనా తప్పుకున్నాడంట. మరి ఇప్పుడు ఏం ఎట్లా తప్పుకుంటాడు? ప్రత్యర్థి ప్రతిపక్షంలో బిజీ ఉన్నామని చెప్తారా? ఇప్పుడు ఏముండదప్ప, అయిపోయిందా, ఒడిసిందా, ఎట్లా చెప్తే అట్లా చేయాలి. హోమ్ మినిస్టర్ చెప్తే చేయాలి, ఎమ్మెల్యే చెప్తే చేయాలి, ఎవడన్నా కానీ రాష్ట్రంలో. కాదు ఎలక్షన్ అయిపోగానే లండన్ పోవాల్సిన అవసరం ఏమి? లండన్ పోయింది అప్పటిదాకా దాచుకోవద్దా దొరకకుండా. ఏదో సర్దుకొని వచ్చింది అక్కడ. అవి అవంతా మనోని చేతిలో పడ్డది అనుకో, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. మనోని చేతిలో పడకపోతే మన అదృష్టం కాదు. మనం కన్ను పడ్డదంటే అన్ని బయటకు వచ్చేస్తాయి. పడ్డాయి అంటే అన్ని బయటకు వస్తాయి. చూద్దాం ఏమైతే. ఇప్పుడు 21 తోటి ఏమైతుండొచ్చు అంటావు ఫైనల్ గా? 21 తోటి రాష్ట్రమే చేంజ్ అయిపోయింది. 21 తోటి 21 నెంబర్ సింపుల్ వేసుకోకపోయా మజాక్ కాదు. 130 తోటి కానీ 21 తోటి అయితే తెలుసా ఆంధ్రప్రదేశ్. మజాక్ కాదు, నిజమే మరి, వాస్తవం మరి. 130 తోని కాని కథలు కూడా 21 తోటి అవుతాయి. ఇప్పుడు 20 ఈరోజు యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు ఏమంటారు మంగళవారం అని, ఈరోజు ఈ మంచి రోజు కాదని అంటారు. ఎవరికి మంచి రోజు ఎవరికి కాదు. మంచి రోజు మనకి, చెడ్డ రోజు వాళ్ళకి. ఇంకేం మంచి రోజు మనకి, చెడ్డ రోజు వైసీపీలకి అప్ప, ఇంకేం. ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ ద అంటే మై వైసీపీ నెక్స్ట్ వేయబోయే స్టెప్ ఎట్లుండబోతుంది? అంటే నువ్వు ఒక వైసీపీ అభిమాని కాబట్టి అడుగుతున్నా. నేను అనుకున్న ఉద్దేశం ప్రకారం ఏమైతే తెలుసా, జగన్ గారు చెప్తారు ఓడిసింది కథ, నేను దాక్కుంటా మీరు దాక్కోరు. అసెంబ్లీలోకి వస్తారు 10 మంది, వాళ్ళు ఎక్కడికి వస్తారు. మీరు దాక్కుంటా మీరు దాచుకోండి, నేను దాచుకుంటా మీరు దాచుకోరు అంతే. మీరు లేదు మేము మాట్లాడుతాం బీకరం అంటే వాడు ఊరుకునేటోడు కాదు, వాడి పక్కన ఉన్నాడు అంతకంటే ఊరుకుంటాడు. కుదరదేంగి అప్పుడు దాకా ఎక్కడో అక్కడ దాచుకుంటారు. మూటలు 5 సంవత్సరాలు చదువుకున్నారు ఆ మూటలు దాచిపెట్టుకుంటారు మాక్సిమం వీలైనంత వరకు. ఇంకెక్కడైనా మనం కన్ను పడితే ఇక బయటకు వస్తుంది అక్కడిక్కడ. దాచుకుంటే ఇక దాచుకోరా నెక్స్ట్ ఎలక్షన్ పంచడానికి. కాకపోతే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు దోచుకోనికి అవకాశం రాదు. ఇన్ఫ్యాక్ట్ టీడీపీలో కూడా రాదు అవకాశం. మనోడు ఇయ్యాడు పక్కన ఉన్నంత వరకు ప్రిన్సిపల్ లాగా ఇంటిగా గప్చుప్ కాదు. ఇప్పుడు అధికారాన్ని ఆనందిస్తాడా, అధికారాన్ని ధర్మం వైపు దూసుకెళ్తాడు? ఆయనకి అధికారంతో ఈ ప్రేమ లేదు మాట, నాకు తెలిసినంత వరకు. అధికారంతో ఈ ప్రేమ లేదు ఆయన. ఇప్పుడు వచ్చిందా 20 మంది ఉన్నారా, జర సంతోషం. ఇది ఒక ఫీలింగ్ ఉంటది కానీ అంటే ఇన్ని రోజుల నుంచి ఆయన ఏమంటుండే 10 సంవత్సరాల కింద కూడా ఇదే పబ్లిక్ వచ్చింది కానీ నాకు ఓటు వేయడానికి మాత్రము రాలేరు. జనం మారలేదా? మనం మాట్లాడుకోలేమా నిజానికి? అరే 10 సంవత్సరాల కింద ఇప్పుడు అదే మాట్లాడదాం, అప్పుడు అదే మాట్లాడదాం. ఇప్పుడు మారుతుంది, జనం మారిరు, కొంచెం ఇది జరుగుతుంది, ఇంకా కొంచెం బాధ్యత పెరుగుతుంది.
బాధ్యత పెరుగుతుంది ఆబ్వియస్లీ. అంటే ఆలోచించోడు కాబట్టి ఇంకేం పని చేసుకోవాలరా, ఎవడు నాకు ఏళ్ళు చూపించుకోవద్దు అని చెప్పేసి ఇప్పటిదాకా ఉన్నటోడు అదే జీవితం వచ్చేదాకా అట్లనే కొట్లాడతాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచేమో జగన్ అరాచకాన్ని, జగన్ అవినీతిని, జగన్ ఏమంటారు రాజకీయంగా ఎట్లయితే రౌడీ రాజకీయం చేసినో వీటిని ప్రశ్నించనీగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరి ఇప్పుడు ఇన్ని అరాచకాలని అన్నిటిని వదిలేసి మళ్ళీ ప్రజల అభివృద్ధి వైపు వెళ్తాడా, లేకపోతే నువ్వు తప్పులు చేసినావు ఖచ్చితంగా నిర్దోషిగా దోషిగా బయట పెడతాడా? దోషి అవుతాడు, నిర్దోషి అవుతాడు ఎప్పటికైనా. ఇంతకు ముందు ప్రశ్నించాడు, ఇప్పుడు ప్రశ్నించేద్దాం కూడా శిక్షిస్తాడు కూడా 100%. శిక్షించే తత్వం వచ్చేసింది ఇక. ప్రశ్నించండు బాయ్, అధికారం లేదు, అధికారం వచ్చింది శిక్షిస్తాడు కూడా బరాబర్. అంతే కదా. అదే నా క్వశ్చన్, శిక్షించడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడా లేకపోతే ఆలోచించరా బాబు, అభివృద్ధి సైడ్ ఉంటుంది. నేను అనుకున్న ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఈ పందుల గురించి ఆలోచించే రకంగా, ఇవి అన్ని పందికొకలు తిన్నంత వరకు తిన్నారా బాబు, వాడు తిన్నది ఎట్లయినా కాకరేది అరిగిపోయింది పీకింది. కాకపోతే ఇప్పుడేం జరగాల, ప్రజలకేం కావాలా, అది ఆలోచించే మనస్తత్వం నాకు తెలిసినంత వరకు మన పవన్ కళ్యాణ్. అసలు నువ్వు ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా? ఎందుకు ఫ్యాన్ అట్లా? అంటే హీరోగా ఫ్యానా రాజకీయంగా ఫ్యానా? నాకు నేను పవన్ కళ్యాణ్ నాకు గుర్తులేదు, ఎప్పుడు ఫ్యాన్ అయినా కూడా గుర్తులేదు. కానీ అప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి ఈ అభిమాని హీరో కంటే నేను పవన్ కళ్యాణ్ పేరే చెప్పుకుంటా ఈ రోజు దాకా. అప్పటి నుంచి ఎప్పుడు ఫ్యాన్ అయినా ఈ పర్టికులర్ ఇయర్ కూడా నాకు తెలియదు. కానీ నాకు తెలుగు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అనుకుంటా. అది ఎందుకో తెలియదు, ఆ వైబ్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. చుట్టుపక్కల మాట్లాడుకోవడమా, మరి నా కింద జనరేషన్ నాకు చెప్పడమా తెలియదు. కానీ అది ఏర్పడి ఇప్పుడు నా సరే మనం అంటే అట్లీస్ట్ ఆయనని కొంచెం అక్కడ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగినాం. నా కింద జనరేషన్లో కూడా అదే ఉన్నాడు. ఇప్పుడు మా పక్కకి వెళ్ళిన పిల్లగాలను కూడా అడిగితే కూడా వాళ్ళు ఇంత ఉంటారు, వాళ్ళు కూడా అంటారు పవన్ కళ్యాణ్. వాళ్ళకి ఏం తెలియదు, ఆయన ఇట్లా రాజకీయ ఏం తెలియదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు. అది ఎక్కడి నుంచో బై నేచర్ ఫార్వర్డ్ అవుతున్నది, జెనెటిక్ మార్క్స్ లాగా ఉన్నది కథ. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ వీర అభిమానిగా ఉన్నటువంటి దుర్యోధన 10 సంవత్సరాల అంటే నేను 10 సంవత్సరాల కిందట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి జనసేన అధినేతగా ముందుకెళ్లేటప్పుడు హేళనలు, ఇవన్నీ విమర్శలను ఫ్యామిలీ వైపు అన్నిటి వైపు ఎదుర్కొన్న సమయంలో యాజ్ ఏ అభిమానిగా నువ్వెంత బాధపడ్డావు? అంటే నువ్వు ఇప్పుడు అందరూ అని ఏమన్నారు, కొంతమంది ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులలో కూడా తెలంగాణ నుంచి అన్నారు, అరే ఇంత మంచి వ్యక్తి ఈ రాజకీయానికి సెట్ కాడు, ఇంత అంటే అవినీతిని ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి గొంతు గలం ఇక్కడ రాజకీయంగా సెట్ కాదు, రాజకీయం అంటేనే అవినీతి, మనం కొంచెం అటో ఇటో దొంగతనం చేస్తేనే రాజకీయంగా ముందుకెళ్ళొచ్చు, ఖచ్చితంగా చీర జాకెట్కు సారా ప్యాకెట్కు ఓటేసే ప్రజలే ఉన్నారు అన్నట్టు ఆ టైంలో 10 సంవత్సరాల కింద కానీ మళ్ళీ 5 సంవత్సరాల కింద మళ్ళా ఓడినప్పుడు కానీ ఆ టైంలో ఇవన్నీ విన్నా. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు కూడా నాకు ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి వాళ్ళని ఓడిపించేసారు, వీళ్ళు ఇంకా ఇలాంటి నాయకుడు వస్తే మాత్రం వీళ్ళకి మార్పు చేస్తాడు, ఏం చేస్తాడు రా, ఇలాంటి నాయకుడు కావాలని ఒక టైంలో అనుకున్నా. ఆ తర్వాత నాకు ఆయన మైండ్ ఐడియాలజీ నాకు అర్థమైపోయింది. ఈసారి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, అదే ఓడిపోయినాం మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ ఓడిపోతాడు, మళ్ళీ వస్తాడు. నా నమ్మకము ఈసారి ఓడిపోయినా కూడా మళ్ళీ 24 గంటలు తిరిగాడు, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కొట్టలేని రెడీ అవుతున్నాను. నా నమ్మకం ఓడిపోయినా కూడా యుద్ధం ఇంకొక 5 సంవత్సరాలు తర్వాత ఓడిపోయినా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు తర్వాత ఓడిపోయినా మళ్ళీ ఇంకొక సచ్చేదాకా ఆయన కొట్లాడే తత్వం. నువ్వు కొట్లాడి ఎప్పుడో ఒకసారి ఆ విధి ఆయనకి రాజతత్వం కాదు, ప్రశ్నించే తత్వం. ఆయనకి ఆ విధి తలవంచేసారే ఇలాంటి వాడికి కూర్చోబెడతాం తప్ప ఆయనకి అక్కడ కూర్చోవాలి, దాని ఎజెండా మీద పని చేయాలనుకుంటే ఈ రోజు పిఎం దగ్గరైనా కూర్చుంటాడు, సీఎం దగ్గరైనా కూర్చుంటాడు, ఎక్కడైనా ఏ పవర్ఫుల్ మనిషి పక్కనైనా కూర్చొని తినే అర్హత పవన్ కళ్యాణ్ ఉన్నది దేశంలో. నువ్వు ఎక్కడైనా నువ్వు ఏ లీడర్లో చూసుకో. ఇలాంటి తమిళనాడు రాజకీయాలు సినిమా తారల దగ్గర స్టార్ట్ అయినాయి, ఎంతో మంది వెళ్ళిరు. స్టిల్ ఇలాంటి ఒక చరిత్ర ఉన్నోడు ఒక దగ్గరకు వస్తే మా ఆంధ్ర వాళ్ళు జర కులాల మీద కొట్లాడుతుంటారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఆ కుల ఈక్వేషన్ లా జర పక్కన వెడ్రి కానీ ఆ చరిష్మా ఎమోషనల్ కాదు, అది నా కుల గజ్జి, ఆ గజ్జిలో కొంచెం ఇది చేసి ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ అవుతున్నారు. ఆ తర్వాత అప్పుడు ఏం తెలియకుండా కాలేజీలోకి వెళ్ళేటోడు ఈ 5 సంవత్సరాల చదువుకొని ఏదో ఒక దగ్గర బయటకు వచ్చి నాలెడ్జ్ తెచ్చుకొని ఇది చేసి అరే ఇది జరుగుతున్నారు అని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా సహకరించే పద్ధతి, సహకరించే సిచ్యువేషన్ మారుతారు, పబ్లిక్ మారారు. సరే ఎంతేమన్నా అనుకున్నప్పటికీ కూడా డైరెక్ట్ గా మీ అభిమాని మన అభిమాని అంటే మనం అభిమానించేటువంటి పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా చెప్పారు ఏమని, ఖచ్చితంగా అధికారం ఉంటేనే మన ప్రశ్నించే గొంతు ఎంత గట్టిదైనప్పటికీ, ప్రశ్నించే గొంతు వెంట ఎంత ధర్మం ఉన్నప్పటికీ మనకు అధికారం ఉంటేనే
మనం ఆ ప్రశ్నించే గొంతుని మనం ఇంకా గట్టిగా చేసుకోగలుగుతాం, అవినీతిని అంతగా తొక్కగలుగుతాం అన్నాడు. క్వశ్చన్ చేయడం అనేది క్వశ్చన్ చేస్తాం. శిక్షించే అధికారం ఎవరుకున్నది? అధికారంలో ఉన్న వాళ్ళకే ఉన్నది. సో ఇప్పుడు శిక్షించాలంటే అధికారం కావాలి 100%. ఇప్పుడు అధికారం వచ్చింది, శిక్షిస్తాడు. ఒక అభిమానిగా నువ్వేమంటున్నావు అన్న? ఎమ్మెల్యేకే పరిమితం అంటావా? మినిస్టర్ ఇవ్వాలా, హోమ్ మినిస్టర్ ఇవ్వాలా, డిప్యూటీ సీఎం ఉండాలా? ఏది ఉంటే పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ సూటబుల్, ఇది కావాలి. మేము ఇంతగా అంటే తెలుగుదేశాన్ని కూడా మీరు అంతగానే ఆదరించారు కేవలం పవన్ కళ్యాణ్ కోసం, అంతేనా? పవన్ అన్న కోసం తెలుగుదేశాన్ని ఆదరించారు, పవన్ కళ్యాణ్ కోసం బీజేపీని ఆదరించారు, పవన్ కళ్యాణ్ కోసం ఇష్టం లేని లీడర్ కూడా ఓటేసారు. అంటే కొన్ని పరిస్థితులు కొన్ని గ్రామంలో ఉన్నాయి కూడా కొన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలలో కొన్ని నియోజకవర్గాలలో మొత్తం పూర్తి స్థాయిలో అసలు ఏమంటారు చంద్రబాబు గారి పార్టీకి లేనప్పటికి కూడా పవన్ కళ్యాణ్ కోసం ఓటేసినటువంటి ప్రజలు కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ పరిస్థితులలో యాజ్ ఎ ఫ్యాన్ గా నువ్వేం కోరుకుంటున్నావు? ఆయనకి ఏ పదవి ఇస్తే బాగుంటది? ఎలాంటి పదవి కూడా ఆయనకి, ఆయన క్యారెక్టర్ కి, ఆయన పొజిషన్ కి ఒక పదవి సూటబుల్ కాదన్న ఇది. కానీ ఆయన అదే కోరుకుంటున్నాడు కదా. ఐ వాంట్ సంథింగ్ టు క్వశ్చన్. ఇది సీఎం అంటారు, రేపొద్దున ఈయన సీఎం పవన్ కళ్యాణ్, అది కూడా నాకు సంతృప్తి నాకు తెలిసినంత వరకు. సీఎంకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది ఆలోచిస్తాడు ఆయన. రేపొద్దున పిఎం అవుతాడు. పిఎం అయితే మనం ఎంతమందికి చేస్తాం? సీఎం అయినా 7 కోట్ల మంది 5 కోట్ల మందికి చేస్తాం బై. పిఎం అయితే 100 కోట్ల మందికి చేస్తాం బై. ఎట్లా చేయాలనేది ఒక థింకింగ్. కానీ ఆయనకి పర్టికులర్ పొజిషన్ వస్తే ఏదో చేసేద్దాం, లేకపోతే ఎవరి మీద కక్ష సాధిద్దాం అనే రకం కాదు. ప్రజల కోసం అధికారం కోసం కాదండి, ప్రజల కోసం పనిచేస్తాడు. ఎంతసేపు ఏం చేద్దాం అసలు ఆ ఉద్దేశమే లేకపోతే ఆయన ఉన్న లైఫ్ స్టైల్ కి, ఆయన ఉన్న కథలకి అసలు వచ్చి వాడు ఎవడెవడో తిరుగుతూ ఉంటాడు. వాళ్ళతో పడాల్సిన అవసరం లేదు. ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు 100 మాటలు. రాజకీయాలు ఒకటి కాదు, రాజకీయాలు ఒకటే. నిజంగా చెప్పాలంటే ఈ రోజు నాకు అనిపిస్తున్నది, మన తీర్పు ఆంధ్ర తీర్పు ఇట్లా వచ్చింది కాబట్టి రాజకీయాలు జీవితం ఒకటే. రాజకీయాలు వేరు, సినిమా యాక్టింగ్ వేయాలి అంటారు. ఎవరైనా ఒకటే. మనిషి ఓటేస్తేనే మనిషి గెలుస్తాడు. ఆ మనుషులు ఆలోచిస్తారు, ఆ మనుషులు ఈరోజు ఆలోచించారు. ఆలోచించినప్పుడు ఆబ్వియస్లీ తీర్పు వచ్చింది. తీర్పు వచ్చినప్పుడు అయింది. కానీ 21 కి 21 అనేది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం కాదు. యాక్చువల్ చెప్పాలంటే అక్కడ ప్రజల మార్పు ఉన్నది, ఆలోచించారు. నిజానికి చెప్పాలంటే ఆలోచించారు. కాకపోతే విజయం ఎక్కడ ఉందంటే ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు గెలుచుకు తీసుకొచ్చింది కాబట్టి అది చాలా పెద్ద విషయం. అంటే నువ్వు అన్న మాట కరెక్టే, ప్రజల్లో మార్పు ఉంది, ఈయనలో మార్పు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మారాడు, ఆయన అంటుండు. ఈ రోజు కూడా ఈ పాయింట్ ఆఫ్ టైం లో కూడా ఈ రోజు మనము 21 సీట్లు 2 ఎంపీలు గెలుచుకొని కూడా ఇట్లా మాట్లాడుతున్నట్లు ఈ రోజు ఒక ఓడిపోయి ఉంటే కూడా మళ్ళా 0 దగ్గర అయి ఉంటే కూడా ఆయన అంటుండు 5 సంవత్సరాల కింద నేను ఎప్పుడైతే ఓడిపోయినానో నాది అప్పుడు ఇదే ఫీలింగ్ ఉంది, ఇప్పుడు ఇదే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు కేవలం బాధ్యత పెరిగింది, సేమ్ రియాక్షన్, అహంకారం కాదు, రియాక్షన్ ఉంటుంది. ఇది బై నేచర్ నాకు అనిపిస్తుంది మనిషి ఇట్లా అని చెప్పి. అంతే. నిన్న ఏమనుకున్నావు, ఈ రోజు ఏమైందన్న? నిన్న నేను అనుకున్న ప్రకారము, నేను మా ఫ్రెండ్స్ అనుకున్న ప్రకారము, నేను మా చంటిగాడు అనుకున్న ప్రకారం ఒక 10 సీట్లు, నువ్వు అనుకున్న ప్రకారం ఒక 10 సీట్లు, 10 నుంచి 13 సీట్లు అయితే కన్ఫర్మ్గా వస్తాయి. చాలు మనకి ప్రశ్నించడానికి కొంచెం ఒక 10 గొంతులు దేవుడు అయితే అనుకున్నాం. నేను ఫుల్ ఫ్లెడ్జ్ హ్యాపీ. పబ్లిక్ ఆలోచించారు అనుకుని చాలా హ్యాపీగా ఉన్నా. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఆలోచించారు, చాలా ఆలోచించారు. 175కి 175 వస్తే వాడు ఎంత ఫీల్ అవుతాడో నాకు తెలియదు. కానీ 21కి 21 రావడము, 2కి 2 రావడం చరిత్రలు ఎవరు లేదు. ఆయనను గుర్తించారు. అట్లీస్ట్ మనం ఎంత అనుకున్నా యూత్ అనుకున్నా కానీ ఆ యూత్, ముసలోళ్ళు, పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, యువటకి ఎవరికి ఉందో వాళ్ళందరూ వేస్తేనే ఒక దగ్గర గెలిపోయింది. వాళ్ళందరూ ఆలోచించి, ఒకవేళ పెద్దోళ్ళు ఆలోచించకపోయినా పిల్లలు వాళ్ళతో ఆలోచించి చేసి ఓట్లు వేసారు కాబట్టి ఈరోజు 60,000 మెజారిటీ, మా దాకా మెజారిటీ. సో నెక్స్ట్ పిఠాపురం ప్రజలు ఎలాంటి అదృష్టాన్ని పొందబోతున్నారు అంటే నువ్వు ఏం చెప్తావు? పిఠాపురం ప్రజలకు ఏమున్నదా, పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ఈ 5 సంవత్సరాలు అంటే ఈ రోజు ఒక సామెత ఉంది, మన తెలంగాణ గల్లీలో ఢిల్లీకి వినిపించాలంటే ఖచ్చితంగా ఆ ఢిల్లీకి వినిపించే గొంతు పెద్దదై ఉండాలి. 100%. అట్లనే ఆంధ్రాలో కూడా పిఠాపురాన్ని ఒకగానొక సమయంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం ఉన్నదనో, పిఠాపురం అనే ఒక ఊరున్నదని ఎవరిని తెలియని పరిస్థితి నుండి పిఠాపురం ఈ రోజు మోడీ దాకా ఢిల్లీ దాకా ఈరోజు పోయింది. అంటే పిఠాపురం ప్రజలకు ఎలాంటి అదృష్టం? పవన్ కళ్యాణ్ అక్కడ కంటెస్ట్ చేయడం వాళ్ళ అదృష్టము. ఒకటి గెలిచిపోయిండు, మళ్ళీ ఇప్పుడు అవేళ గెలిచిండు కాబట్టి కష్టపడతాడు. వాళ్ళు ఉన్న బతుకులు ఖచ్చితంగా మారుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, మనం కుదిరితే మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇప్పుడున్న లైఫ్ అయితే వాళ్ళకి అప్పుడు ఉండవు.
5 సంవత్సరాలలో ఇప్పుడున్న లైఫ్ లో వాళ్ళకు ఉండవు. ఈ 5 సంవత్సరాల ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఏమేమి చేయాలో ఆయన 100% అన్ని ఆయన సాయ శక్తిలో ఏమేమి చేయాలో చేస్తాడు అప్ప, చేస్తాడు అంతేలే. ఎందుకంటే ఆయన సొంత కష్టపడి చెమట ఓర్చిన పైసలే పెట్టిండు బిఫోర్ ద విన్నింగ్. గెలవక ముందే పెట్టిండు, గెలిచిన తర్వాత ఎంత ఉంటుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు ఇక మించి సినిమా చేస్తే బాగుంటుందా, సినిమా చేయకపోతే బాగుంటుందా? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. బట్ నాకైతే చేయాలని ఉంటది. కాకపోతే ఈ అడ్డమైన కొడుకులు అంటారు కదా, ఇక పార్ట్ టైం రాజకీయాలు అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు కాబట్టి ఆయన ఆల్రెడీ జనంలో ఉన్నాడు కాబట్టి చూసినాం, ఎక్కడెక్కడ చూసినా ఇప్పుడు లీడర్ లాగా నేను ఏం చేయాలనుకుంటున్నాను. హీరో లాగా చూసినా ఆయన ఎప్పటికీ నా హీరోనే, కాకపోతే నేను లీడర్ లాగా కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఆయన లీడర్ లాగా ఏమేమి రికార్డులు బ్రేక్ చేస్తారో అవి చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ బ్రేక్ చేసి 21 కి 20 ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా ముందు చాలా ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే అయిపోలే, ఇప్పుడే మొదలైంది. ఏం తీస్తున్నావు భూమి మీద? ఏమో నీతో మాట్లాడుతున్నా, గీసుకుంటే గీస్తే జనసేన సింబల్ అయింది చూడు. ఇక అంటే నీ ఒంట్లో ప్రవహిస్తున్న ప్రతి రక్తము, నీ మైండ్ లో ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన జనసేన పవన్ కళ్యాణ్ ఉంది కదా, చిన్నప్పటి నుంచి అదే ఉంది. కానీ మరి 10 సంవత్సరాల నుంచి ఇన్ని విమర్శలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుండే అన్న? ఉండే, బాధపడ్డప్పుడు బాధపడ్డాం, చెప్పినప్పుడు చెప్పినాం, తిట్టినప్పుడు తిట్టినాం, రివర్స్ మాట్లాడినప్పుడు రివర్స్ మాట్లాడినాం, సైలెంట్ కూర్చున్నప్పుడు సైలెంట్ కూర్చున్నాం. ఆయన ఏం చెప్తా అనుకుంటావు? ఏం చేస్తే మరి ఆయన తిట్టినప్పుడు ఆయనే పడ్డాడు, ఆయన పక్కన ఉన్న ఆయనే బాధపడ్డాడు, ఆయన్నే బుల్లైట్ తీసుకున్నాడు, ఆయన్నే కొట్లాడిండు, ఆయన్నే పోరాడిండు. మనం ఎంత, మనం కూడా సైలెంట్గా ఉన్నాము. ఈరోజు అవకాశం వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాం, అవకాశం వచ్చింది, సంతోషిస్తున్నాం. ఆయన తిట్టినప్పుడు బాధపడినాం, ఆయన గెలిచినప్పుడు సంతోషిస్తాం. అభిమానికి అంతకంటే ఏం చేస్తాం చెప్పు. కాదు, ఆయన ఒక మాట అన్నాడు కదా, జగన్ గుర్తు పెట్టుకో, అద్ద పాతాళానికి తొక్కకపోతే నీదే, నువ్వే చెప్తున్నావు కదా అప్ప, తొక్కిండా లేదా? నువ్వు చెప్పాలి. నువ్వు నాకు అడిగినావు కదా ఆదా పాతాలకి, ఈరోజు రిజల్ట్ చూసినావు కదా, పాతాళం అదా పాతాలకే దొక్కాడు, పాతాళం కూడా కాదు, ఆదా పాతాళమే. స్వీట్ అంటే ఇప్పుడు కామన్ గా 10th క్లాస్ లో 100 మార్కులకు 35 మినిమం పాస్ ఉంటుంది. 175 మార్కులకు ఎంతకు పాసు? ఆయన ఎంత వరకు? వీడికి చదువు అవ్వదని చెప్పేసి సిరుగు బండి దగ్గర పంపించాలి, అట్లా అయిపోయింది జగన్ గారు. అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ధనన్న. సో అది ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రతి ఒక్క అభిమానికి ఇదే ఉంటుంది మాక్సిమం. ఇంత కమర్షియల్ గా ఇట్లా ఆలోచన చేస్తుంటే నాకే